డిసెంబర్ 2వ తేదీన జీవముగల దేవుని మాటలు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను: శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు కనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే కాని చేయరు. మోయశక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే కాని తమ వ్రేలితోనైనా వాటిని కదిలింపనొల్లరు. మనుషులకు కనపడు నిమిత్తము తమ పనులన్నీయు చేయుదురు. తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు. మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. యేసయ్య వాక్యాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.